ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. అమ్మ మాట్లాడకండి, అమ్మ ఎవరు మాట్లాడకండి. ఈ దినము ప్రాధాన్యత ఏంటంటే అమ్మ వినాలి. ఈ దినము యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ సండే ఆఫ్ 2024. 2024 సంవత్సరంలో ఆఖరి ఆదివారంలోనికి దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టాడు. ఎందుకంటే దేవుడు కాపాడుకుంటూ ఆయన భద్రపరచుకుంటూ నూతన సంవత్సరానికి మనం ప్రవేశించడానికి అవకాశం లేదు. అన్లెట్ God protected, you cannot see the new year in our life. ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా దేవుడు తన బలాన్ని ఇచ్చాడు, తన శక్తిని ఇచ్చాడు, తన ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా 3 రోజులు, ఈరోజు 29, రేపు 30, 31, 1 అంటే బుధవారం నూతన సంవత్సరాన్ని ప్రవేశిస్తున్నాం. అందరూ ఒకసారి ఇచ్చేదమ్మా. చాలా మంచి సో నూతన సంవత్సరానికి మనం ప్రవేశించబోతున్నాం. 2024 సంవత్సరం మన జీవితంలో మనం సాధించిన అద్భుతమైన కార్యముల కంటే అమ్మ వినాలి. నూతన సంవత్సరం ఇంకా దేవుని అద్భుతమైన కార్యాలు మనం చూడగలగాలి. సో దేవుని వాక్యం అంటుకుని వెళ్దాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. The book of Habakkuk, chapter 3, verses 2. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అంటే హబక్కూ ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. యెహోవా నిన్ను కూర్చిన వార్త విని భయపడుతున్నాను. ఒక దినానికి అనేకమైన వార్తలు మనం వింటున్నాం. ఏమంటే చౌమని చూస్తుంది. మన దేశం ఎలాగైంది, మన పక్షం ఎలాగైంది, ఇలాగ అనేకమైన విస్తారణ వింటుంటాం. కానీ ఇక్కడ హబక్కకు దేని గురించి చెప్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క మాట గురించి చెప్తున్నాడు. అంటే మనం దేని కొరకు భయపడాలంటే దేవుని వాక్యం కొరకు భయపడాలి. When we listen to God's word, we must have God's fear. అంటే దేవుని వాక్యం వల్ల ఏంటంటే ఆదరణ, నెమ్మది మాతో పాటు, ఆశీర్వాదంతో పాటు అమ్మ వినాలి. దేవుని వాక్యం ఉన్నది ఏంటంటే భయం ఉంది. క్రైస్తవులుగా మనందరం దేవుని ఆశీర్వాదం పొందడానికి చూస్తాం. బైబిల్ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే Psalm 128 ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచి వారందరూ ధన్యులు. అంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఏంటి ఉండాలి? దైవ భయం ఉందా? బైబిల్లో 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి భక్తి, రెండవదిగా భయం. భక్తి అనేది ఎప్పుడు మన జీవితాల్లో అది ఆశీర్వాదకరంగా ఉంటుందంటే భయం ఉందా? భయం లేకుంటే భక్తి అనేది పచ్చి. అందుకని బైబిల్లో అనేకమైన సందర్భాలు 102వ కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి. అందుకని ఇక్కడ హబక్కూకి ఏమంటాడంటే యెహోవా నిన్ను గురించిన ఆ పరలోక రాజ్యంలో దేవదూతలు కూడా 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ పాదములు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఇదిగో సైన్యం, ఇదిగో పరిస్థితులు. అంటే ఈరోజు ఏం చేసుకునే యొక్క అంటే దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేక
అంటే దేవుని యొక్క భయం దేవదూతలకు ఉంది. అందుకని ఈ దినాల్లో మానవ జాతికి కావాల్సింది ఏంటంటే భయము. దైవ భయం అనేది మనకు మేలు చేస్తుంది. ఒకసారి నేను గురుద్వారకి వెళ్ళాను, ఎలాగుంటుందో చూద్దాం. సిక్కుల మందిరం వెళ్ళాను, కూర్చున్నాను. నా ముందర కూర్చున్నాడు, అలాగే తిరిగి అంటున్నాడు, ఇలాగే అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. మళ్ళా ఇలాగే అంటాడు, అప్పుడే నాకు అర్థం కాలేదు. వెంటనే నా పక్కన కూర్చొని అంటున్నాడు కదా, టోపీ కానీ తెల్ల టోపీ కానీ లేకపోతే ఒక తెల్ల ఖర్చీలు తల మీద పెట్టుకోండి. హైందవ దేవాలయంకి వెళ్ళేటప్పుడు చెప్పులు తెల్లడానికి చెప్పులు అవసరం. ఎందుకంటే మా నమ్మకం ఏంటంటే ఆ మందిరం పరిశుద్ధమైనది, లేకపోతే ఆ దర్గా పరిశుద్ధమైనది. అదే విధముగా మన దేవుడు వీరందరికంటే పరిశుద్ధుడు. ఆయన మాట మనం విన్నప్పుడు ఎలాగంటే భయం ఉందా? ఎప్పుడైతే మన దైవ భయం ఉంటుందో అప్పుడు మనం ఆశ్రయించబడతాం. హబక్కకు సాధారణమైన వాడు కాదు. హబక్కకు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, గొప్ప ప్రవక్త. కానీ నేను ఏం మాట్లాడంటే యెహోవా నిన్ను గురించిన మాట విని భయపడి తర్వాత మాట్లాడు. ఏంటంట నేను వండుకొని అన్ని మీరు తినము, తింటామా? తింటామడా చేయి చూపించండి, తినబడా చేయి చూపించండి. నేను వండుకున్నాను, మీరు తినం, మరలా వండుకుంటాం. ఒక 10 రోజుల క్రితం చేసుకుని కోళ్ళు తినం, మరలా వండుకుంటాం. అలాగే దేవుని ఆశీర్వాదాలు కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించాడు. నూతన సంవత్సరం ఇంకా దేవుని ఆశీర్వాదాలు ఇవ్వబడాలి. ఇంకా దేవుని అద్భుతమైన కార్యాలు మనం చూడాలి. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం మందిరంలోకి వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్పాను, వేల మంది మందిరంలోకి వస్తారు. అనేక వేల మందికి స్వస్థతలు కలిగితే టీవీ పరిచయం చేస్తాం. అటు సింధియా నుండి స్టీల్ ప్లాంట్ వరకు ఎన్ఐడి వరకు అందరికంటే మన మందిరంకి ఎక్కువ మంది వస్తారు. చప్పటి అయిపోతారు. నేను మామూలుగా చెప్తున్న మాట కాదు, దేవుని దర్శనంతో చెప్తున్న మాట. అందుకని ఇక్కడ ఏమాటంటే యెహోవా సంవత్సరం జరిగించండి అంటే బయట ఇయర్స్ అయిపోయిందా. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఎలాగంట ఆయన అందుకంటున్నాడు, యెహోవా సంవత్సరం జరిగించండిగా ఈ కార్యమును. సో రెన్యూ స్ట్రెంగ్త్ లార్డ్, రెన్యూ బ్లెస్సింగ్ లార్డ్, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంటే సంవత్సరములు జరిగించండిగా ఈ కార్యములు. 2024 సంవత్సరం జరిగిన కార్యాలు కాదు, 2025 సంవత్సరం ఇంకా పడబోయే కార్యాలు జరగాలి. దేవునికి అద్భుతమైన కార్యాలు మనం చూడాలి. ఒక మాట గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలుగా మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుని ముందుకు వెళ్ళాలి. దేవుళ్ళ ముందుకెళ్ళాలి. లోపల మా బిడ్డ ఏడుస్తున్నా సరే పాసం గురించి పాటలు పాడాలి. దేనికి కథేదా ఈ మధ్య మన పోయిన వారం అనుకుంటాను చల్లకాలం 2 రోజులు తిరిగాను, గుర్తుపెట్టింది. అయినా దేవుని పని ఆగదు. గొంతు కొంచెం పోయింది వచ్చా చూడండి. మళ్ళా మంగళవారం సాయంకాలం దేవుడు మంచి గొంతిస్తాడు. శ్రమలు శాశ్వతం కాదు, అనారోగ్యాలు శాశ్వతం కాదు, సమస్యలు శాశ్వతం కాదు, ఆర్థిక సంబంధ ఇబ్బందులు శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటంటే యేసే శాశ్వతం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతం. జీసస్ ఈజ్ ద ఎటర్నల్ గాడ్ అంటాం. మనకి అసాధ్యపడేదంటే ఏమీ కూడా లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవుళ్ళో ముందు కొనసాగాలి.
ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం నడిపించబడినా ఒక మాట గుర్తుంచుకోండి, శ్రమలకి కుంగిపోకూడదు. శ్రమలకి అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, శ్రమ దినమని నువ్వు కుంగిని నీవు చేత కానివాడి. శ్రమల్లో కుంగిపోకూడదు. మాకు ఎన్నో శ్రమలు వచ్చే కుంగిపోలేదు, అదే పర్లే, దేవుళ్ళ ముందుకు వెళ్తున్నాం. ఒక్కొక్క అడుగుతో కూడా దేవుడు చేస్తున్నాం. మన క్రిస్మస్ దినాన్ని ఎంతమంది వచ్చారు చూడండి. ఇంకా రాబోతున్నారు, ఇంకెక్కువ మంది వస్తారు. చప్పులు కొడితే చాలా చేతి అదే అంటాడు ఇక్కడికి కారణం అబక్కకు సంవత్సరం జరుగుతుండగా ఏ కార్యం అంట నూతన కార్యం, పాత కార్యాలు కాదు. 2024 సంవత్సరంలో చేసిన అద్భుతమైన కార్యాలు కాదు. ఓ మాట ఒక్కసారి నాకు చూడండి, దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం మనం ఉన్నతంగా వెళ్ళాలి. డిక్రీజింగ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఆశీర్వాదంలో తగ్గిపోవడం దేవుని చిత్తం కాదు. ఆశీర్వాదం ఇంకా ఎదగాలి, ఆశీర్వాదములు ఇంకా ఎదగాలి, ఇంకా మనం ఆశీర్వించబడాలి. కొన్నిసార్లు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యో దేవుడు ఏదో ఇచ్చాడని కాదు. వాచ్మన్ నేను భక్తులు అంటాడు, ఎక్స్పర్ట్ క్రియేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ అటెంప్ట్ క్రియేట్ థింగ్స్ ఫర్ గాడ్. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నుండి ఏ కార్యాలు ఆశించాలి, గొప్ప కార్యాలు ఆశించాలి. ఒక తండ్రికి 100 కోట్లు ఆస్తిపడాడు అనుకోండి, వాళ్ళ కొడుకు వెళ్ళి నాయన నాకు 10 రూపాయలు మీరు అడుగుతారా, సైకిల్ కొమ్మని అడుగుతారా, అడగడు, కారు కొనమంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న గనులైన అందరికంటే దేవుడు గొప్పవాడు వేసాడు. ఆయన కూడా మనం ఏంటి అడగాలి, గొప్ప ఆశీర్వాదాలు అడగాలి. అది విలియం కేరీ చెప్పింది, గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడు మనం గొప్ప కార్యాలు ఆశించాలంట, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాం. తప్పకూడదు. అందుకంటాడు, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యము నూతన పరిచయం. చూసారా, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయి. నిర్గమకాండంలో మోసే దేవుడు పిలిచాడు. మోసే అంటాడు కదా, ఇదిగో నా ప్రజల్ని ఐగుప్తు దేశంలో నడిపించవచ్చు అంటే మోసే దర్శనం ఇచ్చాడు. రాబో దినాల్లో తను ఏం చేయబోతున్నాడని మాట్లాడాడు. దానియేలు గ్రంథం చూస్తే దానియేలుకి కూడా ఇశ్రాయేలు దేశంలో ఏం జరగబోతుందో దానియేలుతో మాట్లాడాడు. మన జీవితంలో కూడా దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ముందుగానే మాట్లాడతాడు. దేవుడు ముందుగానే మాట్లాడతాడు మనకు, ఇదిగో 1 సంవత్సరం అద్భుతం చేయబోతున్నాను, వచ్చే నెల అద్భుతం చేయబోతున్నాను, రాబో దినాలు అద్భుతంలో నేను చేయబోతున్నాను. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని అంటే దేవుడు ఏం చేస్తాడు, మనకు తెలియజేస్తాడు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, పోలీసులు తెలియజేస్తారు, అయ్యో ఇంకో ముఖ్యమంత్రి వస్తున్నాడు, పైలట్ వెళ్తారు. ఒక తుఫాన్ ఉందనుకోండి, న్యూస్లో తెలియజేస్తారు మన తుఫాన్ ఉందని. అలాగే దేవుడు కూడా తను చేయబోయే కార్యాలని మనకి ఏం చేస్తుంటాడు, తెలియజేస్తుంటాడు. అదే మాట ఇక్కడ ఉంది. ఆయన మోసేకి తెలియజేశాడు,
అబ్రహాముకి తెలియజేశాడు. అబ్రహాముతో అంటాడు కదా, ఇదిగో నీ 4వ తరం వారికి కానాన దేశాన్ని స్వాస్థ్యం ఇస్తాను. అబ్రహాముకి అర్థం కాలేదు. సో అబ్రహాముతో దేవుడి ఏదైతే నిబంధన చేశాడో దాని ప్రకారం ఇశ్రాయేలు జనాంగానికి కానాన దేశాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు మనకి తెలియజేస్తాడు. అందుకే అంటున్నాడు, సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయాలి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని ఏంటంట? కోపించనే వాత్సల్యమును. ఆ మాట గుర్తించకండి. వాక్యంలో ఏముంటుందంటే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఆయన కృప యుగములు ఉంటుందంట. యుగం అంటే 1000 సంవత్సరాలు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప తరతరాలు ఉంటుంది. యుగాలు అంటే వేల సంవత్సరాలు. చెప్పలు చేయాలి. పైకి దండించగా మీ బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తారంటే దెబ్బ కొడతారు. మళ్ళీ ఏడుస్తుంటే ఏం చేస్తారు? బిడ్డ మీద కనికరం కలుగుతారు. అలాగే దేవుడు కూడా కోపం అనేది ఉంటుందండి. దేవుడు కోపం లేదని కాదు. యేసు ప్రభు పరిచయం చేస్తున్న కాలంలో కూడా వాడు శాస్త్రుల మీద కోపడ్డారు, ప్రధాన యాజకుల మీద కోపడ్డారు, 2-3 సందర్భాల శిష్యుల మీద కూడా కోపడ్డారు. కానీ కోపం కోపం అనేది బైబిల్లో 3-4 సార్లు ఉంటుంది. కానీ ఆయన కనికరం అనేది 100,000 సార్లు కనిపిస్తుంది. అందుకే అంటాడు కదా, అది కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆ యొక్క పంట ఉంటుంది. అందుకని మాటలో కోపించనే వాత్సల్యంలో జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధుడు పారానిలో నుండి వేచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. తర్వాత మాటలో ఆయన మహిమ అంట, అంటే గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అంట ఆకాశంలో. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కాంతి ఉంది, అనేక దేశాల మీద పడుతుంది. అలాగే దేవుని మహిమంట ఆకాశంలో ప్రకాశిస్తుందంట. తర్వాత మాట అదే మాటలో భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో మన గ్రామాల మీద, మన పట్టణాల మీద, మన రాష్ట్రాల మీద, మన దేశాల మీద ఎవరి ప్రభావం ఉండాలి? దేవుని యొక్క ప్రభావం ఉండాలి. భారతదేశంలో కూడా దేవుని అద్భుతమైన కార్యాలు జరగాలి. లక్షలాది మందిరాలు కట్టబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. చాలా మంది భక్తులు చెప్పే మాట ఏంటంటే, ప్రభు యొక్క రాకట ముందు ఒక ఉద్యమం అనేది వస్తుంది. ఆ ఉద్యమం అనేది భారతదేశంలో వస్తుంది. అందుకని మన దేశాలు, ఈ ప్రపంచము, భూమి ఎవరమైనా తెలియబడాలి. దేవుని గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ నింపబడాలి. అందుకే అట్లా చూడవచ్చు, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. తర్వాత మాట కనబడచ్చు అంటే సూర్యకాంతితో కాదు, 1,000,000 సూర్యుల కంటే ప్రభావం కలిగినవా, 1,000,000 సూర్యుల కంటే తేజస్సు కలిగినవా. ఆ 2 తర్వాత మాట్లాడతాను. ఎవరి హస్తంలో రండి, ఒకసారి కుడి చేసి చూపించండి. ప్రతి ఒక్కరు కుడి చేసి చూపించండి. ఎవరి హస్తంలో రండి? యేసు హస్తంలో రండి.
ఆయన బలం ఎక్కడుందంట? ఆయన చేతుల్లో ఉందంట. ఎందుకు చేతుల్లో ఉంది? ఆ చేతుల్లో మన పాపముల కొరకు రక్తము కార్చిన చేతి, మన దోషముల కొరకు రక్తము కార్చిన చేతులు. కాబట్టి అంటే చేతులు ఏంటంటే కిరణములు. కిరణములు అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదం, మల్టిట్యూడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అందుకని ఆయన చేతుల్లో కిరణములు అంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదమును బయలుదేరి వెళ్ళు. అచ్చట ఆయన ఏంటంట? ఆయన యొక్క బలము దాగిందంట. ఎందుకంటే శిలువలో రక్తము కార్చిన చేతులు కాబట్టి ఆయన చేతుల్లో బలం ఉంది. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తల్లిదండ్రుల బిడ్డలు తీసుకొచ్చారు, ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు చేతిలో ఆశీర్వాదం. అదే అంటాడు చచ్చండి. ఆయన హస్తంలో అండి అచ్చట ఆయన బలము దాగి. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన పాదములు అంట ఏంటంట? అది మేకులతో కొట్టబడిన పాదాలు. అయితే దీని మూలవాక్యం ఏంటంటే హబక్కు గ్రంథము 3:2 యెహోవా నిన్ను గురించిన వార్త విని. నేను భయపడుచున్నాను. కాబట్టి ఇది నాడ క్రైస్తవ సమాజాన్ని మనకనే కాదు, భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని, అమెరికా దేశంలో క్రైస్తవ సమాజాన్ని ధైర్యం ఉండాలి. యేసుకి ఇచ్చిన భయపడేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం నూతనమైన దీవులతో నూతనమైన ఆశ్చర్యపడతాం. అటుగా అప్పటికి అందరూ తెచ్చారు కదా. తల వచ్చి కలుసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం రావాలి కొంత తెలిసిన గొప్ప దేవుడు, అద్భుతగా ఆలోచనకర్తలు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆరాధన కనుక జరిగించి అందరూ ఇచ్చారు, పరిగెత్తారు. ఆరాధన కనుక జరిగించిన కొంత తెలిసిన ప్రతి ఒక్కరు తెలియచ్చు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరికి తెలియచ్చు. మందిర విషయంలో అద్భుతంగా జరిగించి త్వరలో మందిరంలోకి ఆరాధన చేయడానికి కూడా నేను ఇచ్చింది. తెలిసిన పట్టుకు వచ్చిన తండ్రి ఆమె ఏ సత్యమే చిన్నమే సత్యం కలిగి కనుక పవిత్రమైన దేవుని ప్రేమ వెనుక మాడేసుకెళ్ళి ఆధునికర్తైన పరిశుద్ధాత్మ దేవుని కోసం ఇక్కడ కూడా మనకు ఈ వర్తమాన విద్యలో ఫేస్బుక్లో పెట్టింది వారికి సకల పరిశుద్ధకి శ్రద్ధ ఇప్పుడు నమ్మకం రాకపోయినతో సదాకాలంతో నడిపించింది కాక.